జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మళ్ళీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి ఇజ్రాయెల్ మరియు పాలస్తీనాకు మధ్యలో ఆ తీవ్రత ఈసారి 100 రెట్లు ఎక్కువగా కనబడుతుంది అర్థమవుతుంది న్యూస్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఏ మాత్రం కూడా మిస్ కావద్దు ఓకే ఇజ్రాయెల్ చాలామందికి తెలియదు కానీ ఇజ్రాయెల్ కూడా ఒక సెక్యులర్ దేశం అన్నమాట మన దేశంలాగా ఇజ్రాయెల్ కూడా సెక్యులరిజాన్ని పాటిస్తూ ఉంటుంది మన దేశంలో 15% ముస్లింలు ఉన్నట్టే ఈ ఇజ్రాయెల్లో కూడా 18% మంది అరబ్ ముస్లింలు ఉంటారు ఇజ్రాయెల్ జనాభా మొత్తం కూడా ఎంత తెలిసిన మహా అంటే 1 కోటి మంది అందులో 72 లక్షల మంది యూదులు అన్నమాట దాదాపు 18 లక్షల మంది ముస్లింలు ఉంటారు మిగిలిన వాళ్ళు ఇతర మతాలకు చెందిన వాళ్ళు ఉంటారు నిజానికి ఇజ్రాయెల్ సెక్యులర్ దేశం అయినప్పటికీ ఇజ్రాయెల్ వచ్చేసి యూదు దేశంగానే పిలువబడుతుంది మన మాదిరి వాళ్ళేం సన్నాసులు కాదు ఏది ఈ దేశం ఏంది హిందూ దేశం అంతే కదా మత ప్రాతిపదికనే కదా ఆ రోజు మన దేశం విభజించబడింది ఏది ఇస్లామిక్ దేశంగా పాకిస్తాన్ హిందూ దేశంగా భారతదేశం కానీ లేని సెక్యులరిజం అనే దరిద్రాన్ని మనం ఎత్తినేసుకొని ఇది హిందూ దేశం అనే మాటను పక్కన పెట్టి అప్పటి ఇందిరాగాంధీ దొడ్డిదారిని ఎమర్జెన్సీ తీసుకొచ్చి అర్ధరాత్రిలో ఈ దేశాన్ని సెక్యులర్ దేశంగా మార్చి పారమొత్తింది ఏమంటారా తెలిసిన మీకు ఈ విషయమా సరే ఇకపోతే మన మాదిరి చెప్పినా కదా మన మాదిరి ఇజ్రాయెల్ వాళ్ళు సన్నాసులు కాదు ఒకవేళ అది సెక్యులర్ దేశం అయినప్పటికీ అది యూద్ దేశమే ఆ విధంగానే పిలువబడుతుంది అనమాట అందుకు కారణం ఏంటంటే ఇజ్రాయెల్లోని యూదులందరూ కూడా ఐకమత్యంగా ఉంటారు ఏది మన మాదిరి కాదు వాళ్ళందరిది ఒకటే మాట ఒకే బాట ఒకే లక్ష్యంగా ఉంటారు సరే విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నా ఇక ఇజ్రాయెల్లో 18 సంవత్సరాలు నిండిన ప్రతి యూదుడు తప్పనిసరిగా 3 సంవత్సరాల పాటు ఆర్మీలో పనిచేయాలి ఇక్కడ ఇంకొక మాట ఏందో తెలిసిన మగవాళ్ళు మాత్రమే కాదు ఆడవాళ్ళు కూడా తప్పనిసరిగా ఆర్మీలో పనిచేయాల్సిందే ఇకపోతే 2023 అక్టోబర్ 7వ తారీఖున ఇజ్రాయెల్ పైన హమాస్ రాక్షస జాంబిగాళ్ళు అత్యంత క్రూరంగా దాడి చేసిన సంగతి మీకు అందరికీ కూడా తెలుసు ఈ దాడిలో 1400 మంది అమాయకపు ఇజ్రాయెల్ పౌరులందరూ కూడా చనిపోయినారు ఇంకొక విషయం ఏంటంటే నిరాయుధులైన ఈ ఇజ్రాయెల్ పౌరుల మీద గ్రెనేడ్లు M4 కార్బైన్లు ఈ రాకెట్ లాంచర్లతో విరుచుకుపడి 1400 మంది అమాయకులను హత్య చేశారు ఈ దుర్మార్గపు ఈ పాలస్తీనా వాళ్ళు అంతేకాకుండా 250 మంది పౌరులను కిడ్నాప్ చేశారు వాళ్ళల్లో అమెరికా సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు సరే ఆ తర్వాత ఇజ్రాయెల్ ఈ హమాస్ పైన యుద్ధం ప్రారంభించింది ఈ యుద్ధంలో హమాస్ను ఏ కీలుకు ఆ కీలు ఇంచేసినారు హమాస్కు సంబంధించిన దాదాపు 80% మంది తీవ్రవాదులందరూ కూడా కుక్కసాగు తెచ్చారు మొత్తం మీద ఈ యుద్ధంలో 40,000 మంది హమాస్ తీవ్రవాదులు హమాస్ మద్దతుదారులు హమాస్ సానుభూతిపరులు అందరూ కూడా మరణించారు అర్థమవుతుంది కదా మీకు సరే ఇకపోతే డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత అంటే ఆయన అధ్యక్షుడైన తర్వాత ఇజ్రాయెల్కు హమాస్కు మధ్య మరొక తీవ్రవాద దేశం అటువంటి ఖతార్ దేశం రాజీ కుదిర్చింది చూడండి సరే ఇజ్రాయెల్ కనుక కాల్పుల విరమణ చేసినట్టయితే ఈ హమాస్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ బందీలందరినీ కూడా విడిచిపెడతా అని చెప్పేసి హమాస్ అయితే కాళ్ళబేరానికి వచ్చింది ఈ క్రమంలోనే కొంతమంది ఇజ్రాయెల్ పౌరులను విడిచిపెట్టినారు కూడా అయితే ఈ మధ్యలో ఏం జరిగిందో ఏమో కానీ ఇజ్రాయెల్ అమెరికా పౌరులను విడిచిపెట్టడానికి ఈ హమాస్ తీవ్రవాద సంస్థ మళ్ళీ అంగీకరించాలా ఒప్పుకోవాలా అంటే వీళ్ళేమో పూర్తిగా వదిలేయమన్నారు దానికి వాళ్ళు ఒప్పుకోవాలా ఈ బందీలను తమ వద్దే ఉంచుకుంటామని చెప్పేసి ఈ హమాస్ అయితే ప్రకటించింది అయితే ఇప్పటికే ప్లాన్ బిను అమల్లోకి తీసుకొచ్చేటువంటి ఇజ్రాయెల్ అమెరికా ఇప్పుడు ఈ హమాస్కు స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చినాయి ఏమని తెలిసిన ఇజ్రాయెల్ ప్రధాని ఈ బెంజమిన్ నెతన్యాహు మాట్లాడతా ఒకవేళ మీరు గనుక ఇజ్రాయెల్ అమెరికా బందీలను విడిచిపెట్టకపోయినట్టయితే ఇక మేమైతే మీ అంతా చూస్తాం మీరేందో జిహాదీ చేస్తామని అనుకుంటున్నారు కానీ మేము గాజాలో ఖచ్చితంగా నరకానికి ద్వారాలను తెరుస్తామని చెప్పి మాట్లాడినాడు ఇంతకంటే ఇంకేం మాట ఉంటుందా ఇంతకంటే ఇంక వార్నింగ్ ఉంటుందా ఒకసారి ఆలోచించండి ఇప్పటికే మేము అమెరికాతో కలిసి సరికొత్త వ్యూహాన్ని ఆలోచించి అమలు చేయబోతున్నాం ఒకవేళ మీరు కనుక మా ఇజ్రాయెల్ అమెరికా బందీలను విడిపించకపోతే వాళ్ళను ఏ విధంగా విడిపించుకోవాలో మాకు చాలా బాగా తెలుసు అప్పుడు మిమ్మల్ని కాపాడేవాళ్ళు ఎవరు కూడా ఉండరు ఆ దేవుడే దిగొచ్చిన మిమ్మల్ని కాపాడలేరు మీకోసం ఇప్పటికే నరక ద్వారాలు అయితే తెరిచి ఉంచినాము అని చెప్పి మాట్లాడాడు నాయన బిడ్డలారా మీ పని అయిపోయిందిరా మీ ఆయన అన్నట్టు మీ పని అంతే ఇంకా టాటా కథం బాయ్ బాయ్ సీయూ గయా అన్నట్టు మీ పని అయితే ఇంకా అయిపోయింది మీకు మూడకొచ్చిందని చెప్పినాడు ఇకపైన మిమ్మల్ని అయితే గాజాల్లో ఉంచేదిలే ఉండనిచ్చేదిలే అది మాత్రం స్పష్టము ఇక మిగిలి ఉన్నటువంటి 20% ఈ హమాస్ తీవ్రవాదులందరినీ కూడా అతి దారుణంగా మట్టు పెడతాం అంతేకాదు మిమ్మల్ని మాత్రమే కాకుండా మీకు వెనక నుంచి సపోర్ట్ చేస్తున్నటువంటి దేశాల సంగతి కూడా చూస్తామంట ఈ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అత్యంత కఠినమైన వ్యాఖ్యలు చేశాడు
కఠినమైన వ్యాఖ్యలు ఏంది? వాస్తవమే కదా, అది తమాషా. లేకపోతే దీన్ని బట్టి అతి త్వరలోనే మళ్ళీ యుద్ధం ప్రారంభమవుతుందని చెప్పి అర్థమవుతుంది. అయితే ఈసారి ఆల్రెడీ ఈ ఇజ్రాయెల్ వచ్చేసి చాలా పవర్ఫుల్ కంట్రీ, చిన్న దేశము, జనాభా కూడా తక్కువైనప్పటికీ దేశభక్తి కలిగిన వాళ్ళు. వీళ్ళకి తోడు ఏంటంటే అమెరికా ఎప్పుడు తోడవుతుంది, ఏది నిప్పుకు గాలి తోడినట్టు వాళ్ళు తోడవుతున్నారు. అయితే ఇంక ఉంటుంది అని ఆయన మామూలుగా ఉండదు, బేభత్సంగా ఉంటుంది. ఈసారి కానీ మళ్ళీ అంటే తుక్కు రేగొట్టేస్తారు, ఏం మిగలదు, అంతా భస్మమే, బూడిదే. ఇంకా ఆడ ఇంక ఎత్తిపోసుకోవడానికి కూడా ఏముండదు. ఆ మాట చేస్తారు ఈ పాలస్తీనాను, గజాను, అది మాత్రం ఖాయం. ఏమంటారా? ఈ యుద్ధం మాత్రం అత్యంత తీవ్ర స్థాయికి చేరుకోవడంలో ఎంత మాత్రం ఆశ్చర్యమే లే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్టయితే, అదేవిధంగా నేను చెప్పిన మాటలతో మీరు ఏకీభవిస్తే తప్పనిసరిగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంలో కామెంట్ చేయండి. ఇంకో మాట, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.